హాయ్ అండి అందరికీ. ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ స్కీమ్ అయితే మన ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలియజేస్తాను. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత TSOBMMS అప్లికేషన్ అనేది సెర్చ్ చేయండి. ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. మొదటిది క్లిక్ చేసుకోండి. తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. మనకు గవర్నమెంట్ సంబంధించిన పథకాలు ఏది అప్లై చేసుకోవాలన్నా ఈ సైట్ నుంచి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు చూపిస్తుంది ఏ దానికి పథకాలకు అప్లై చేసుకోవాలో మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అన్నట్టు. మనం ఇక్కడ కుట్టు మిషన్కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇది క్లారిటీగా చూసుకోండి. మా ఆధార్ కార్డు దగ్గర పెట్టుకొని ఆధార్ కార్డులో ఉన్న ప్రకారమే నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒక్క స్పెల్లింగ్ మిస్ అయినా కానీ సైట్లో తీసుకోదు. మనకు ఆధార్లో ఉన్న ప్రకారం పేరు ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన రేషన్ కార్డ్ నెంబర్ రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఏరియా రూరల్ అర్బన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫాదర్ నేమ్ హస్బెండ్ నేమ్ ఎవరిదైతే పెళ్ళైన వారు కాబట్టి హస్బెండ్ నేమ్ ఇచ్చుకుంటే మంచిది. మీ సేమ్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ మనకు ఇది మ్యాండేటరీ అండి. మన దగ్గర ఇన్కమ్ ఉంటే నెంబర్ వేయచ్చు, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. ఇది ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి. యాన్యువల్ ఇన్కమ్ కూడా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంత ఉంటే అంత వేయండి. గ్రామాల వారైతే 1,50,000 లోపు ఉండాలి. పట్టణాల వాళ్ళు అయితే 2,00,000 లోపు ఉండాలి. జెండర్ ఇది ఫీమేల్ వాళ్ళకి కాబట్టి ఫీమేలే ఉంటుంది. మ్యారిటల్ స్టేటస్ ఇక్కడ మ్యారీడ్ క్లిక్ చేసుకోండి. పెళ్ళైన వాళ్ళైతే మ్యారీడ్, పెళ్ళిగాను అంటే అన్మ్యారీడ్. మ్యారీడ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కేటగిరీ వస్తుంది. అంటే ఏ కేటగిరీకి చెందిన వారు అనేసి మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇక్కడ మ్యారీడ్, డిస్టిట్యూట్, డివర్స్, విడో, డిజబుల్డ్ అంటే వీళ్ళకి మొదటి ప్రిఫరెన్స్ కాబట్టి వీళ్ళు అప్లై చేసుకోవాలని. డిస్టిట్యూట్ అంటే నిరుపేద అండి, చాలా నిరుపేద కిందికి చెందినవారు. డైవర్స్ అంటే విడాకులు తీసుకున్నవారు, విడో భర్త చనిపోయినవారు. డిజబుల్డ్ అంటే హ్యాండిక్యాప్కి సంబంధించిన వారు. వీళ్ళకి మొదటి ప్రిఫరెన్స్ కాబట్టి మీరు దీని కింద చెందితే దీన్ని ఇక్కడ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇది ఇంపార్టెంట్. మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు మీ సేవలో అప్లై చేసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అలా క్యాస్ట్ సర్టిఫికేట్లో పేరు ఎలా ఉంది, ఏ క్యాస్టు, అవన్నీ ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. 5th క్లాస్ కనీసం 5వ తరగతి అయినా చదివి ఉన్న వారికి ప్రియారిటీ అన్నట్టు. ఇక్కడ టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఏమన్నా ఉంటే గవర్నమెంట్ ద్వారా కానీ ఏదైనా ప్రైవేట్ సంస్థ ద్వారా కానీ కొన్ని స్వచ్ఛంద సేవల ద్వారా ఏమన్నా చేసి ఉన్న వాళ్ళు సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు. సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఉన్నవారు లేకపోతే అవసరం లేదు, మ్యాండేటరీ అది మాత్రం. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్. ఇక్కడ అడ్రస్ సెలెక్ట్ చేసుకోండి. ఏ జిల్లా వారైతే డిస్ట్రిక్ట్ మీద క్లిక్ చేసి మీరు ఏ జిల్లాకు చెందినవారో ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ కమ్యూనిటీ, కాన్స్టిట్యున్సీ మీరు ఏ కాన్స్టిట్యున్సీ ఏ నియోజకవర్గం కిందికి వస్తారో ఆ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మండల్, మున్సిపాలిటీ, తాలూకా, మీ మున్సిపాలిటీ ఏ మున్సిపాలిటీ కిందికి వస్తారో మున్సిపాలిటీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మండలం, మీరు ఏ మండలానికి చెందినవారో ఆ మండలం సెలెక్ట్ చేసుకోండి. తర్వాత గ్రామ పంచాయతీ, మీరు ఏ గ్రామ పంచాయతీ కిందికి వస్తారో ఆ గ్రామ పంచాయతీ మీ ఊరు పేరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పిన్ కోడ్, మీ గ్రామ పిన్ కోడ్ అండ్ డోర్ నెంబర్, ఇంటి నెంబర్ మాత్రం ఆధార్లో ఉన్న ప్రకారం ఇచ్చుకోండి. అడ్రస్ కూడా ఆధార్లో ఉన్న అడ్రస్ ఇవ్వండి. తర్వాత అప్లికేషన్ ఫోటోగ్రాఫ్, ఇది KB సెట్ చేసుకోవాలండి. మీ పాస్ ఫోటోను 50 KB నుండి 1000 KB మధ్యలో ఉంటే మాత్రమే తీసుకుంటుంది. ఇక్కడ టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. సెల్ఫ్ డిక్లరేషన్ మీద క్లిక్ చేసుకొని ప్రివ్యూ వత్తాలి. ప్రివ్యూ వచ్చిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాయి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా తప్పు ఉంటే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, ఏమంటే ఎడిట్ చేసుకోవచ్చు. లేదు అన్నీ కరెక్టే ఉన్నాయి అనుకుంటే సబ్మిట్ నొక్కొచ్చు. సబ్మిట్ నొక్కితే మీకు టోటల్ మీ బెనిఫిషియరీ నెంబర్ అని వస్తుంది.
బెనిఫిషియరీ నెంబర్ ప్రింట్ అయినా తీసుకోవచ్చు, లేదా సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అలాగే మీరు ఇచ్చిన ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి బెనిఫిషియరీ ఐడి నెంబరు మెసేజ్ రావడం జరుగుతుంది. అది తర్వాత ఎప్పుడైనా మీరు ప్రింట్ తీసుకోవాలన్నా కానీ నెంబర్ దాచిపెట్టుకోండి. థ్యాంక్ యూ.